యేసు ప్రభు ఒక్కసారే ప్రత్యక్షమయ్యాడు. ఎప్పుడు ప్రత్యక్షమయ్యాడు అంటే యుగ సమాప్తి యందు ప్రత్యక్షమయ్యాడు. యుగ సమాప్తి అంటే అంత్యకాలము. ఏ కాలం అంటమా? యుగ సమాప్తి అంటే అది. కాబట్టి జగత్పునాది వేయబడక మునుపే దేవుడు మన రక్షణార్థం నిమిత్తం ఏర్పాటు చేయబడ్డాడు దేవుడు అని రాయిస్తూ ఒక దగ్గర అంత్యకాలములో ఆయన ఈ లోకానికి ప్రత్యక్షమయ్యాడు. ఆ దినాల్లో ధర్మశాస్త్రం ఉన్న దినాల్లో యాజకులు ప్రతి ఏటా మనుషుల పాప పరిహారం కొరకు రక్తమును అర్పించేవాళ్ళు. సంవత్సరానికి ఒకసారి ఏటేటా ఇదే పని వాళ్ళకి. అయితే యేసు ప్రభు కూడా పాప పరిహారం కొరకు తన్ను తానే అర్పించుకొని ఒకేసారి అర్పించబడ్డాడు అని రాయబడి ఉన్నది. ఒకేసారి దేని కొరకంట? పాప పరిహారం కొరకు. ఇది తన రక్తము అర్పించుకున్నాడు. ఎందుకంటే మానవుడు ఒకేసారి మానవునికి జన్మ ఉంటుంది. మానవుని జన్మ తర్వాత మానవునికి ఒకే మరణం ఉంటుంది. ఆ మీదట తీర్పులోనికి మానవుడు వస్తాడు అని మనుషునికి ఉన్న విధి. కాబట్టి యేసు ప్రభు కూడా మానవునిగా ఈ లోకానికి వచ్చాడు కాబట్టి ఆయన ఒకేసారి రావాల్సి వచ్చింది. మానవుని కూడా ఒక జన్మ, 2 జన్మలు, ఇలాగ 10 జన్మలు ఉంటే యేసు ప్రభు కూడా అనేక సార్లు వచ్చిండేవాడేమో. కానీ మానవునికి ఎన్ని జన్మలు ఉన్నాయంట? ఎన్ని జన్మలమ్మా? ఒకే జన్మ. తల్లి గర్భం నుంచి పుట్టేది ఒకసారే, చనిపోయేది ఒకసారే. ఆ చనిపోయిన తర్వాత ఉన్న విషయం ఏంటంటే అక్కడ రాస్తాడు. ఒకసారి 27వ వచనంలో మనం గమనిస్తే, మనుషులు ఒక్కసారే మృతి పొందవలెను, నియమింపబడేను. ఆ తర్వాత ఏముందంట? తీర్పు ఉంది. మానవుడు పుట్టుక ఒకటే, మానవుని చనిపోవడము ఒకసారే. చనిపోయిన తర్వాత నేరుగా ఎక్కడికి వెళ్తాడంటమ్మా? గట్టిగా చెప్పండి. తీర్పులోనికి వెళ్తాడు. ఎందుకు ఈ తీర్పు? ఈ తీర్పు మానవునికి ఎప్పుడు సంభవించింది అంటే ఇది పాపం వలన మానవునికి సంభవించింది. అయితే పాపము ఎవరు చేసిన పాపము అంటే ఆదాము చేసిన పాపము. కాబట్టి ఎప్పుడు ఆదాము పాపం చేశాడు? దేవుడు మానవునిగా సృష్టించిన తర్వాత 2వ అధ్యాయం వరకు దేవుడు సృష్టించిన మానవులలో ఎలాంటి పాపము లేదు. దేవుడు మానవునిగా మొదట సృష్టించినప్పుడు మానవుని పరిశుద్ధినిగా సృష్టించాడు. అయితే సృష్టించాక దేవుడు నిత్యము వారితో సహవాసం చేస్తూ ఉన్నాడు. ఆదాముతో ప్రతి సాయంకాలం పూట, చల్లని పూట దేవుడు మాట్లాడుతూ వెళుతూ వారి సంబంధం అనేది అలాగ నడుస్తూ ఉన్నది. అయితే ఆదికాండం 3వ అధ్యాయానికి వస్తే సర్పం ఎంటర్ అయ్యి ఆయన చెప్పిన మాటలకు వీరు విధేయులు అవ్వడం వల్ల దేవుడు ముందుగానే చెప్పాడు. ఏదైనా తోటలో ముందుగానే చెప్పాడు. ఒక చెట్టును చూపించి ఆ చెట్టు పండును మీరు తినొద్దు అన్నాడు. తినుదినమున ఏమవుతుందని కూడా దేవుడు చెప్పాడు. తినుదినమున మీరు నిశ్చయముగా సచ్చెదరు అని దేవుడు చెప్పాడు. అయితే దేవుని మాటను వారు తృణీకరించి దేవుని మాటను వారు మీరడం వల్ల ఆజ్ఞను ఏం చేశారంటే వాళ్ళు అతిక్రమించారు. ఆజ్ఞ అతిక్రమమే పాపం. కాబట్టి పాపం వలన వచ్చే జీతము మరణం. కాబట్టి అప్పుడు దేవుడు చెప్పిన మాట ఏదైతే ఉందో, పాపం వలన వచ్చేది ఏందో అదే మరణం. ఆ మరణానికి ఎప్పుడు వెళ్తారు అంటే తీర్పు దినమున మరణానికి మానవుడు వెళ్ళే పరిస్థితి. ఆనాడు తీర్పు మొదలయ్యింది మానవునికి. ఎప్పుడైతే ఆదాము పాపము చేశాడో అంటే ఆజ్ఞను
చేశాడంట? ఆజ్ఞను అతిక్రమించినప్పుడు ఆజ్ఞ అతిక్రమమే పాపం. కాబట్టి అప్పుడు మానవుడు తీర్పు పాలయ్యాడు. అప్పటి నుంచి మానవుడు జన్మించిన తర్వాత, మానవుడు మరణించిన తర్వాత మానవునికి ఏమి ఉందంటే తీర్పు అనేది ఉంది. అప్పుడు మొదలైంది తీర్పు మానవునికి. ఇప్పుడు ఆదాము నుండే ప్రతి మానవుడు వచ్చాడు కాబట్టి, అమ్మ వింటున్నారా? ఆదాము నుండే ప్రతి మనుషుడు పుట్టాడు కాబట్టి ఈ పాపము అందరిలో కూడా సంక్రమించింది. అప్పుడు మానవునిలో పాపం ఉన్న కారణం చేత ప్రతి మానవుడు కూడా ఆ తీర్పుకు లోనై ఉన్నాడు. అర్థమవుతుందమ్మా? ఆదాము నుండి వచ్చింది పాపము, ప్రతి మనుషుల్లో వెళ్తూ ఉంది. మానవునికి తీర్పు మొదలైంది ఎప్పుడంటే ఆదాము చేసిన పాపం వల్ల. ఇప్పుడు పాపము ఎక్కడుంది? మనలో కూడా ఉంది కాబట్టి, అర్థమవుతుందా? మనలో కూడా ఏముందంట? పాపం ఉంది కాబట్టి మనకు కూడా ఏముందంట? తీర్పు ఉంది. కాబట్టి పాపము లేని మనుషుడు ఎవరు ఈ భూమి మీద అంటే ఒక్కడు కూడా లేడు. మరొక దగ్గర చెప్పబడింది, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమ. అంటే ఈ భూమి మీద ఉన్న ప్రతి మానవునిలో ఏముందంట? పాపం ఉంది. పాపం ఎక్కడుంది? కంటి కనిపించకపోయినా, పోయిన వారం మనం చదువుకున్నాము, మన అవయముల్లోనే, మన శరీరంలోనే ఈ పాపం అనేది ఉంది. పాపపు నైజం. ఈ మాట చదువుకుందాం ఒకసారి. రోమిలు రాసిన పత్రికలో అంటాడు ఒకసారి, పాపం ఎక్కడ ఉంది? మన అవయవాల్లోనే ఉంది అంటాడు. రోమిలు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో ఈ మాట చక్కగా రాస్తాడు. మన అవయముల్లోనే 23వ వచనం. రోమిలు రాసిన పత్రిక 7వ అధ్యాయం 23వ వచనం. వేరొక నియమము నా అవయములలో ఉన్నట్టు నాకు కనబడుతుంది, అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయములలోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపరచు. ఎక్కడుందంట పాపము? అవయవములలో. అవయము ఎవరి అవయము? ఎవరి అవయములో వారిలో ఏముందంటే ఇప్పుడు పాపం. ఎక్కడి నుంచి మొదలైంది? అది ఆదాము నుంచి మొదలైంది. ప్రతి మానవునికి పాపము సంక్రమించిందంట. కాబట్టి దీన్నే జన్మ పాపం అనవచ్చు, లేకపోతే ఆదాము పాపం అని కూడా అనవచ్చు. కాబట్టి ప్రతి వారిలో పాపం ఉన్నది కాబట్టి పాపం వలన వచ్చే జీతం ఏంటంట? మరణం. అది ఎప్పుడు అంటే తీర్పు జరిగాక మానవుడు మరణ పాలవుతాడు. మరణం అంటే ఇక్కడ మనం ఎలాగ అర్థం చేసుకోవాలంటే దేవునికి దూరం అయిపోవడమే మరణము. అర్థమవుతుందమ్మా? ఆనాడు ఆదాము అవ్వలతో దేవుడు నిత్యము సహవాసం కలిగి ఉన్నాడు. ఆదాము అవ్వ దేవునితో, దేవుడు ఆదాము అవ్వతో సహవాసం కలిగి ఉన్నప్పుడు పాపము ఎంటర్ అవ్వక మునుపు ఎప్పుడైతే వారు తినొద్దన్న పండు తిన్నారో దేవునికి వారికి ఏమొచ్చిందంట? ఎడబాటు. దేవునికి వారికి ఏమొచ్చిందంట? ఎడబాటు వచ్చి దేవుడు దూరం అయిపోయాడు. అదే మరణం కింద లెక్కేసుకోవాలి. మనం మరణం కింద లెక్కేసుకోవాలి. అయితే ఈ రెండవ మరణం ఎలాంటిదంటే నరకం, లేకపోతే అగ్ని ఆరదు, పురుగు చావదు. అది ఎలాగ మనం లెక్కేసుకోవాలంటే దేవుడు పర్మనెంట్గా దేవుడు ఉండని చోటే నరకము. అర్థమవుతుందా? దేవుడు ఉండని చోటే నరకం. అది తీర్పు తీర్చబడ్డాక మానవుడు దాంట్లో వెళ్ళవలసి ఉంటుంది. అయితే దేవుని మహాకృప మానవుడికి అప్పటి నుండి ఈ యొక్క తీర్పు అనేది మానవునికి ఉంది. అందుకనే ఈ విషయాలు ఒకసారి మనం గమనిస్తే యోహాన్ రాసిన సువార్తల్లో చాలా చక్కగా మానవుడు తీర్పులో ఉన్నాడు, మానవుని పైన అపరాధం ఉంది,
మానవుడు తీర్పు పాలవబోతున్నాడు. ఎందుకంటే అది పాపం వలన సంభవించింది. అందుకనే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు అంటాడు, 16వ వచనాన్ని మనం గమనిస్తే, 3వ అధ్యాయం యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెనో కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణ్యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాను. దేవుని కుమారుడు ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే, ఈ తీర్పు పాలులో ఉన్న మానవుణ్ణి రక్షించడానికి ఈ లోకానికి ప్రభు వచ్చాడు. తీర్పు అంతకుముందే మానవుని పైన ఉంది. చూడండి, 19వ వచనం నుంచి మనం చూస్తే, లేకపోతే 18వ వచనం నుంచి మనం చూస్తే, చదవండి 18వ వచనం నుంచి. ఆయన యందు విశ్వాసం ఉంచువానికి ఏం లేదంట, తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచలేదు కనుక వానికి ఇంతకుముందే తీర్పు తీర్చబడింది. ఆ తీర్పు ఇదే: వెలుగు లోకంలోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగుని ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. దుష్కార్యములు చేయి ప్రతి మానవుడు వెలుగును ద్వేషించును, తమ క్రియలు దుష్క్రియలుగా కనబడకుండానట్లు వెలుగునొద్దకు రాడు. చూడండి, మానవుడు ఇంతకు మునిపే దేంట్లో ఉన్నాడంట? తీర్పులో ఉన్నాడు. కాబట్టి ఈ తీర్పులో నుంచి మానవుణ్ణి రక్షించడానికే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనము ఇలాగ అర్థం చేసుకుంటే, ఇప్పుడు మనకు ఈ భూమి మీద మనకు న్యాయ ఇక కోర్టులు మనకు కనిపిస్తుంది. కోర్టు ఆ కోర్టులో ఎవరిని పెడతారంటే తప్పు చేసిన వారిని పెడతారు. ఆ కోర్టు ఏం ఇస్తుంది? తీర్పు ఇస్తుంది. ఆయన చేసిన తప్పును బట్టి, అమ్మ వింటున్నారా, ఆయన చేసిన పొరపాట్లను బట్టి అన్నీ కూడా విచారించి తీర్పుకి హాజరవ్వమంటారు. ఎవరిని? దోషిని. అప్పుడు తీర్పు, ఆయన చేసిన తప్పు దాన్ని బట్టి ఆ జడ్జి ఏమో ఇస్తాడంట? తీర్పు ఇస్తాడు. ఒక 5 సంవత్సరాల జైలు శిక్ష, లేకపోతే ఇంకా అతను విపరీతమైన తప్పు చేసి ఉంటే ఉరి శిక్ష, ఏదో ఒకటి తీర్పు ఉంటుంది. అవునా కదా? అలాగనే మానవుడు పాపాన్ని బట్టి తీర్పులోనికి వెళ్ళవలసిన ఒక సమయం అంటూ ఉంది. ఆ తీర్పులో మానవుడు కానీ వెళితే అక్కడ తీర్చబడిన తర్వాత నేరుగా ఎక్కడికి వెళ్తాడంట? మానవుడు నరకానికే అతడు వెళ్ళవలసి ఉంటుంది. ఇది మానవుని యొక్క పరిస్థితి. ఇట్లుండగా యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అంటే, ఆ తీర్పులో మానవుని పడకుండా ఆ తీర్పులో నుంచి తప్పించడానికే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. కాబట్టి యేసునందు ఎవరైతే విశ్వసిస్తారో, చూడండి యోహాను సువార్తలోనే 5వ అధ్యాయం 24వ వచనంలోనికి వస్తే, చూడండి, యేసునందు విశ్వసించడం అనేది, యేసునందు విశ్వసిస్తే మనకి ప్రయోజనం ఏంటి అంటే, తీర్పు పాలులో ఉన్న మానవుణ్ణి రక్షించడానికి, మానవుని తప్పించుకోవడానికి దేవుడు ఇచ్చిన ఒక అవకాశం అనేది ఇక్కడ గ్రంథకర్త చెబుతున్నాడు. 24వ వచనం నుంచి మనం చదువుదాం. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచు వాడు జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏం చెప్తున్నాడమ్మా ఇక్కడ? మానవునికి ఉన్న పరిస్థితి ఏంటంటే, మానవునికి జన్మ ఒకటే, ఆ యొక్క ఆయుష్ తీరిన తర్వాత మరణము ఒకటే. మరణించిన తర్వాత తీర్పులో కూర్చోవడము మానవుని యొక్క స్థితి. ఆ తీర్పు ఎందుకు వచ్చిందో మనం తెలుసుకున్నాం. ఎందుకు వచ్చిందంటే తీర్పు? పాపమును బట్టి. ఆ తీర్పు ఏంటి అంటే శిక్ష అన్నమాట. అదే తీర్పు.
అట్లా ఉన్న మానవుణ్ణి దేవుడిచ్చిన ఒక అవకాశమే యేసు ప్రభుని లోకానికి పంపించి ఆ తీర్పులో నుండి తప్పించుకోండి. దేవుడు ఆ తీర్పులో నుంచి తప్పించబడాలంటే ఇప్పుడు ఇక్కడ ఏం క్షమించబడాలి అంటే పాపం ఏమవ్వాలా? క్షమించబడాలి అంతే కదా. ఇప్పుడు తీర్పు ఎందుకు వచ్చింది మానవునికి అంటే ఎందుకు వచ్చిందంట? పాపమును బట్టి తీర్పు వచ్చింది. ఇప్పుడు తీర్పులోనికి పోకుండా ఉండాలంటే ఏమి క్షమించబడాలా? పాపము క్షమించబడాలి. అందుకొనకే యేసు ప్రభు మానవుడిగా ఈ లోకానికి వచ్చి యుగ సమాప్తి యందు తన రక్తాన్ని కార్చి ఒక్కసారే మరణించాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారు పాపస్థితిలో నుండి విముక్తి పొంది అతని మీద ఉన్న తీర్పు ఏదైతే ఉందో అది పూర్తిగా కొట్టివేయబడుతుంది. అందుకొనకే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. చూడండి 24 వచ్చిన మరలా చదవండి. నా మాటలు విని నన్ను పంపిన వారి యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము కలవాడు. వాడు ఎక్కడికి పోడంట? తీర్పు ఎప్పుడు ఉంటుంది? తీర్పు ఎప్పుడు ఉంటుంది? తీర్పు ఎప్పుడు ఉంటుంది? మరణించిన తర్వాత. అవునా కదమ్మా? మరణించిన తర్వాత మానవుడు వెళ్ళే చోటే తీర్పు స్థలం. అయితే మానవుడు బ్రతికి ఉండగానే యేసునందు రక్షించబడితే, యేసునందు విశ్వసించబడితే ఆ తీర్పు అనేది మనం తప్పించుకుంటాము. హల్లెలూయా. చదవండి. తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఆ తీర్పును తప్పించుకునే ఆ సమయం ఎప్పుడు అంటే మానవునికి వింటున్నారా? ఆ తీర్పు మానవునికి ఉన్న విధి తీర్పు అనే ఆ పరిస్థితి నుండి మానవుడు ఎప్పుడు లోపల తప్పించుకోవాలి అంటే చనిపోక మునిపే తప్పించుకోవాలి. అర్థమవుతుంది? వింటున్నారా? ఎప్పుడు లోపల తప్పించుకోవాలంట అంటే చనిపోయిన తర్వాత ఇక్కడ మానవుడు ఏమి కూడా చేయలేడు. మానవుడు చనిపోక మునిపే యేసునందు విశ్వాసం ఉంచితే ఆయన కార్చిన రక్తము ద్వారా అతని పాపమంతా కూడా తొలగించబడి అతని మీద ఉన్న అపరాధములంతా కూడా యేసు ప్రభు రక్తము ద్వారా కడగబడి ఆ దోషములంతా తీసివేసి అతని మీద ఉన్న తీర్పు ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా దేవుడు తీసేస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ 2 కేటగిరీలు మనకు కనిపిస్తుంది. చూడండి ఆ మాట మనము చూద్దాం. చూడండి 25వ వచనం నుంచి మనం చదివితే 25వ వచనం చదవండి. 5వ అధ్యాయం యోహాను సువార్త 5వ అధ్యాయం 20. మృతులు దేవుని కుమారుని శబ్దం విను గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది. దాన్ని వినువారు జీవింతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. తండ్రి ఎలాగూ తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడై ఉండుటకు అధికారం అనుగ్రహించబడెను. మరియు ఆయన మనిషి కుమారుడు కాబట్టి తీర్పు తీర్చు అధికారము అనుగ్రహించాను. చూడండి ఇక్కడ 28, 29 చాలా ప్రాముఖ్యమైన మాట చూడండి. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధుల్లో ఉన్నవారు అందరూ ఆయన శబ్దమును విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు బయటికి వస్తారు. మానవుడు చనిపోయేటప్పుడే 2 కేటగిరీలుగా విడిపోతున్నారు ఇక్కడ. వింటున్నారా? మానవులు చనిపోయినప్పుడు 2 కేటగిరీలు. ఏంటి ఆ కేటగిరీ అంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచి మరణించే వాళ్ళు ఒక కేటగిరీ,
క్రీస్తును విశ్వసించక చనిపోయేది రెండవ కేటగిరీ. ఇప్పుడు ప్రతి మానవునికి ఏముందంట? తీర్పు ఉంది. ఆ తీర్పు ఉంది కాబట్టి యేసు ప్రభు మనందరికీ రక్షణ ఇవ్వడానికి ఈ అంత్యదినములో ఆయన ప్రత్యక్షమయ్యాడు, రక్తము కార్చాడు, పాప క్షమాపణ కొరకు తన రక్తాన్ని కార్చాడు. ఎవరైతే ఆయనందు విశ్వాసం ఉంచుతారో వారి పాపములు కడిగి వారి మీద ఉన్న అపరాధములు తీసివేసి వారి మీద ఉన్న తీర్పును ఆయన ఎత్తేస్తాడు. ఎత్తేసి తీర్పులోనికి కూర్చోబెట్టక నేరుగా ఎక్కడికి వెళ్తాడంట? జీవంలోనికి అడుగు పెడతాడు. ఇది బ్రతికి ఉండగానే మానవుడు కానీ రక్షించబడితే అతడు ఏ పునరుద్ధానం అంట? జీవపు పునరుద్ధానంలోనికి లేపబడతాడంట. ఒకవేళ బ్రతికి ఉండగానే యేసు ప్రభునందు విశ్వసించకపోతే అతడు ఏ పునరుద్ధానానికి లేపబడతాడంట? ఏ పునరుద్ధానానికి లేపబడతాడంటమ్మా? తీర్పు పునరుద్ధానం. అంతే కదా, మానవుడు ప్రతి వానికి ఏముందంట? తీర్పు ఉంది. అయితే యేసునందు విశ్వాసం ఉంచితే బతికుండగానే నమ్ముకుంటే రక్షించబడితే జీవపు పునరుద్ధానానికి లేపబడతాడు. బ్రతికుండగానే రక్షించబడకపోతే తీర్పు పునరుద్ధానానికి లేపబడతాడు. అర్థమవుతుందా? కాబట్టి మానవునికి ఉన్న ఆ తీర్పును ఎవరైతే యేసునందు విశ్వాసం ఉంచి ఉంటారో, యేసు రక్తం చేత కడగబడి ఉంటారో వారి దోషములంతా కప్పబడి తీర్పు లేకుండా దేవుడు చేయడానికే యేసు ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. కాబట్టి ఎవరైతే విశ్వసిస్తారో వారు తీర్పు తప్పించుకుంటారు. ఆ తీర్పులోనికి పోకుండా వారు జీవంలోనికి వెళ్తారు. అందుకనే రోమీయులకు రాసిన పత్రికలో 8వ అధ్యాయం చెప్తాడు, ఎవరైతే యేసునందు విశ్వసిస్తారో వారికి తీర్పు అనే శిక్ష లేకుండా దేవుడు చేసేటంట. చూడండి, మొదటి వచనం చదవండి, 8వ అధ్యాయం మొదటి వచనం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్నవారికి, ఎవరు పక్షంగా ఉన్నవారికంట? ఎవరిని విశ్వసించిన వారికంట? ఎవరు రక్తములో కడగబడిన వారికంట? యేసు క్రీస్తునందున్న వారికి ఏమి లేదంట? శిక్ష లేదు. హల్లెలూయా. ఎప్పుడు ఆ శిక్ష? ఎప్పుడు ఆ శిక్ష? మరణించిన తర్వాత ఎక్కడికి ఉందంట? మానవుని యొక్క స్థితి తీర్పులోనికి ఉంటే అది యేసునందు చనిపోక మునిపే, మరణించక మునిపే ఎవరైతే యేసును విశ్వసిస్తారో వారికి ఆ తీర్పు లేకుండా దేవుడు తప్పిస్తున్నాడు. హల్లెలూయా. మానవునికి ఇచ్చిన ఒక అవకాశం ఇది. ఈ అవకాశాన్ని కూడా మానవుడు చేజార్చుకుంటే, ఈ అవకాశాన్ని కూడా దుర్వినియోగం చేసుకుంటే, ఈ అవకాశాన్ని కూడా పోగొట్టుకుంటే ఇక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదనే స్థలంలోనికి మానవుడు నిత్యము ఉండవలసి వస్తుంది. అక్కడ దేవుడు ఉండడు. దేవుడు పూర్తిగా ఉండని స్థలమే అగ్ని ఆరదు, పురుగు చావదనే స్థలం. యుగ యుగాలు అక్కడ మంటలో మండుతూనే ఉండాల్సిన పరిస్థితి మానవునికి రాబోతుంది. కాబట్టి ఆ స్థలంలో నుండి తప్పించడానికే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఎప్పుడైతే మనం యేసు ప్రభు యొక్క మాటలు, సువార్త వింటున్నామో, యేసు ప్రభు మాటలు మనకు తాకిందో అప్పుడే మనం విశ్వసించాలి. తర్వాత మరొకసారి నమ్ముకుంటాలే, ఇంకా జీవితం చాలా ఉంది కదా, మరొకసారి దేవుని యొద్దకు వస్తాలే అని చాలామంది ఏమవుతారంట? పోస్ట్ పోన్ చేస్తుంటారు. ఈ రక్షణను ఏం చేస్తుంటారంట? ఇంకొకసారి నమ్ముకుంటాలే, ఇంకా జీవితం చాలా ఉంది, ఇంకొకసారి నమ్ముకోవచ్చులే అని చాలామంది వాయిదా పద్ధతి, ఈ రక్షణ అనేది వాయిదా పద్ధతి వేసేదానికే లేదు. ఎందుకంటే మానవునికి ఎప్పుడు మరణం వస్తుందో తెలియదు. ఈనాడు ఉండేవాళ్ళు రేపొద్దున ఉండక మాయమైపోతున్నారు. అంటే మరణం చెప్పి రాదు. మరణించిన తర్వాత రక్షించబడొచ్చులే అంటే వీలు లేదు. మరణానికి ముందే రక్షించబడాలి. మరణానికి ముందే యేసు ప్రభుని విశ్వసిస్తే నువ్వు రక్షించబడతావు. ఆ యొక్క సిలువ మీద యేసు ప్రభుతో 2 దొంగలను సిలువ వేశారు.
మా ఇంటున్నారా? ఇద్దరు దొంగలను సిలువ వేస్తే ఒక ఆయన దూషించి చనిపోయాడు, ఒక ఆయన చనిపోక మునిపే యేసు ప్రభును క్షమాపణ కోరుకున్నాడు. దేవా, నీ రాజ్యంలో పోయినప్పుడు నన్ను కూడా జ్ఞాపం చేసుకున్నప్పుడు ఆయన చనిపోయిన తర్వాత యేసు ప్రభు స్థలానికి, అంటే ఆ తీర్పులోనికి పోకుండా రక్షించబడ్డాడు. ఒక ధనవంతుడు, లాజర్, ఇద్దరూ చనిపోయారు. మరణించక మునిపే లాజర్ అనబడిన వ్యక్తి ఆ పూటకు తింటూ దేవుని యందు విశ్వాసం ఉంచాడు. ధనవంతుడైతే ఇంకా ఆనందిస్తూ రక్షించబడకుండా చనిపోయాడు. అయితే చనిపోయిన తర్వాత వేదన స్థలానికి వెళ్ళాడు ధనవంతుడు. చనిపోయిన తర్వాత అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడు లాజరు. కాబట్టి జ్ఞాపం చేసుకోండి, చనిపోయిన తర్వాత మనం ఏమి చేయడానికి వీలు లేదు. కాబట్టి చనిపోక మునుపే నువ్వు తీర్పును తప్పించుకోవాలి. కాబట్టి రక్షణను వాయిదా వేయకూడదు. మన దగ్గరికి సువార్త వచ్చింది కాబట్టి మనము నమ్ముకున్న మనకు ఏం తప్పిపోయింది? ఇప్పుడు తీర్పు ఏమైంది? తప్పించుకున్నాము. హల్లెలూయా. కాబట్టి చనిపోతున్నప్పుడు కేటగిరీలుగా అయిపోతారు. అదేంటంటే మేలు చేసిన వారు. ఆ వచనాన్ని చదవండి ఒకసారి. మనం చదువుకున్న మాట యోహాను సువార్తలో, మేలు చేసిన వారు జీవపు పునరుద్ధానమునకు, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానానికి ఇద్దరు లేస్తారంట. అంటే చనిపోయేటప్పుడే రెండు కేటగిరీలు మారిపోతున్నారు. అందుకనే మనం చనిపోయినప్పుడు వాక్యం వేస్తూ ఉంటారు పత్రికల్లో. ఏమని వేస్తుంటారంటే, క్రీస్తునందుండి మృతి పొందిన మృతులు, అమ్మ విన్నారా లేదా? ఎప్పుడన్నా చనిపోయిన తర్వాత జ్ఞాపకార్థ కార్డులో ఏమేస్తారంట? క్రీస్తునందు మృతి పొందిన మృతులు. అంటే క్రీస్తును నమ్ముకోకుండా మరణించే వాళ్ళు బయట వాళ్ళు, క్రీస్తును నమ్మి చనిపోవడము ఒక కేటగిరీ, క్రీస్తును నమ్మకుండా చనిపోవడము మరొక కేటగిరీ. కాబట్టి క్రీస్తును నమ్మిన వాళ్ళు ఆ తీర్పును తప్పించుకుంటారు. క్రీస్తును నమ్మకుండా చనిపోయిన వారు తీర్పులోనికి హాజరవుతారు. ఆ తీర్పు ఎలాగుంటుందంటే, ప్రకటన గ్రంథంలో చెప్పబడినట్లుగా ఆ తీర్పు అక్కడ ఉంటుంది. ఆ తీర్పు దినం ఎలాగ ఉంటుందో ప్రకటన గ్రంథంలో 20వ అధ్యాయము 11వ వచనంలో నుంచి ఈ బిట్టు ఎవరి కోసం అంటే, క్రీస్తును నమ్మకుండా ఎవరైతే చనిపోయి ఉంటారో వారికి జరిగే తీర్పు అనమాట. ఈ 11వ వచనం నుంచి 15వ వచనం వరకు 20వ అధ్యాయం ప్రకటన గ్రంథము. మరియు ధవలమైన సింహాసనమును దాని యందు ఆసీనుడైన ఒకరిని చూచితిని. భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయెను, వాటికి నిలువ చోట కనబడకపోయెను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ సింహాసనం ఎదుట ఏమయ్యారంట? నిలవబడుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథమును విప్పబడెను. ఆ గ్రంథమందు రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. ఎవరంట తీర్పు పొందింది? అంటే మృతులు అయ్యాక ఇక వారి నెక్స్ట్ స్టెప్ ఏంటంట? తీర్పులో కూర్చోవడము. అయితే రక్షించబడిన వారికి తీర్పులోకి వస్తారా? మనం చదువుకున్నాం కదా, క్రీస్తునందు విశ్వాసం ఉంచితే తీర్పులోనికి రాక జీవంలోనికి దాటి ఉన్నారు. అయితే ఇక్కడ ఇది ఎవరిది అంటే, రక్షించబడకుండా చనిపోక మునిపే రక్షణ పొందుకోకపోతే వారికి జరిగే తీర్పు అనమాట ఇది. కాబట్టి జీవ గ్రంథాలు తెరవబడతాయి. వాటిలో రాయబడిన వాటి చొప్పున మృతులు ఏమవుతారంట? తీర్పు పొందుతారు. 13వ వచనంలో, సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించును, మరణము పాతాళమును వాటి శవములన్నీ మృతులను అప్పగించును. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణము. ఎవని పేరైనా జీవగ్రంథమందు రాయబడినట్టు కనబడని ఎడల వాడి అగ్నిగుండములో పడవేయను. ఇక మరణించిన తర్వాత ఇంకేం చేసే పని ఏమి కూడా
లేదు, ఇక తీర్పులోకి పోవడమే. అంటే మానవునికి జన్మ ఒకసారే, మానవుని యొక్క చనిపోవడం ఒకసారే, చనిపోయిన తర్వాత మానవుడు తీర్పులోనికి పోవడము ఖాయము. అయితే చనిపోక మునుపే దేవుడిచ్చిన అనుగ్రహం, దేవుడు అనుగ్రహించిన యేసుక్రీస్తునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో అలాంటి వారు పాపములు క్షమించబడి వారికున్న తీర్పును తప్పించుకొని జీవములోనికి దాటి ఉన్నారు. ఒకవేళ చనిపోక మునిపే రక్షించబడకుండా ఉంటే ఈ తీర్పులోనికి వారు ఒక దినం హాజరవ్వబోతారు. ఆ తీర్పు తీర్చాక ఎక్కడ పడేయబడతారంట దేవుడు? అగ్నిగుండములో. తీర్పు అనేది ఒక స్థలం. ఇప్పుడు మన భూమి మీద కోర్టులు ఎలాగున్నాయో ఆ కోర్టులన్నీ ఏంటి? ఇప్పుడు తీర్పు తీర్చే, అంటే జైలుకు పోకముందు, అమ్మా అర్థమవుతుందా? జైలు శిక్ష పడక మునుపు హాజరుపరిచేదే తీర్పు స్థలం. అర్థమవుతుందా? ఆ తీర్పు తీర్చాక జైలు, 5 సంవత్సరాలు జైలు శిక్ష, ఏమా, లేకపోతే 10 సంవత్సరాలు జైలు శిక్ష. ఆ తీర్పు స్థలమే కోర్టు అనమాట. కాబట్టి మరణించిన తర్వాత ఆ ధవల సింహాసనం, ఆ తీర్పు స్థలం, అంటే అగ్ని, ఆ మండే అగ్ని ఆరదు, పురుగు చావదు, ఆ నరకానికి పోక మునుపు హాజరయ్యే స్థలమే ఏంటి అంటే తీర్పు స్థలము. అమ్మ అర్థమవుతుందా? వింటున్నారా లేదా? నరకానికి పోక ముందు హాజరయ్యే స్థలమే ఏ స్థలం అంట? మా అర్థమవుతుందా? దేవుడు నరకము పడేసేది అది శిక్ష. అది ఆ శిక్ష పడక మునుపు మానవుడు హాజరయ్యే స్థలమే తీర్పు స్థలము. ఆ తీర్పు స్థలమందు గ్రంథాలు విప్పుతారు. ఆ గ్రంథాల్లో మనం చేసిన ప్రతి పనులను బట్టి తీర్పు ఉంటుంది. ఇది నమ్మని వారికి జరిగే తీర్పు. అయితే నమ్మిన వారు ఏంటంటే తీర్పును తప్పించుకుంటారని చెప్పాం కదా. అది పైన ఉన్న వచనాలు చూడండి. పైన ఉన్న వచనాలు ఏంటంటే 20వ అధ్యాయం 4వ వచనం నుంచి అక్కడ ఎవరైతే తీర్పును తప్పించుకుంటారో వారిని బట్టి రాసిన మాటలు చూడండి. 4వ వచనం నుంచి, అంతటా సింహాసనములు చూచి తిని వాటి మీద ఆశీనులై ఉండు వారికి విమర్శ చేయు అధికారం ఇవ్వబడెను. మరియు క్రూరముఖముకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసళ్ళ యందు కానీ చేతుల యందు కానీ దాని ముద్ర వేయించు కొనని వారిని యేసు విషయమై చిరచ్ఛేదనం తామిచ్చిన సాక్ష్యము నిమిత్తం, దేవుని వాక్యం నిమిత్తం చిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూసి తిని. వీళ్ళెవరు అంటే చనిపోక మునుపు రక్షింపబడిన వాళ్ళు. ఈ 11వ వచనంలో ఎవరంటే చనిపోకముందు రక్షింపబడని వాళ్ళు. ఈ యొక్క 4వ వచనం నుంచి రాయబడింది వారు ఎవరి గురించి అంటే చనిపోకముందు రక్షింపబడిన వాళ్ళు, వారి ఆత్మలను చూసి తిని. ఇప్పుడు చదవండి. వారు బ్రతికిన వారై, చూశారా లేదా? వారు బ్రతికిన వారై 1000 సంవత్సరముల క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతకలేదు. ఇది మొదటి పునరుద్ధానం. ఈ మొదటి పునరుద్ధానములలో పాలుగలవారు ధన్యులను పరిశుద్ధులై ఉందురో ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. రెండవ మరణం అంటే ఏంటి? ఆ తీర్పులో ఎవరైతే కూర్చుంటారో ఆ తీర్పు తీర్చబడిన తర్వాత నరకం అన్నమే అదే రెండవ మరణం. ఈ మొదటి పునరుద్ధానములో రక్షించబడిన వారికి దేని మీద అధికారం లేదంటే రెండవ మరణానికి అధికారం లేదు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు దాకా మనం చెప్పింది ఏంటంటే మానవునికి జన్మ ఒకసారే, మరణము ఒక్కసారే, ఆ మీదట తీర్పు ఉంది మానవునికి. అయితే ఈ తీర్పు ఎక్కడి నుంచి వచ్చింది? పాపాన్ని బట్టి తీర్పు వచ్చింది. పాపం ఎక్కడ మొదలైంది? ఆదాము నుండి మొదలైంది. అంటే ఆదాము నుండి పాపం మొదలైంది. అప్పటి నుంచి జన్మిస్తున్న ప్రతి మానవునిలో పాపము ఉంది కాబట్టి ప్రతి మానవునికి తీర్పు అనేది ఉంది. కాబట్టి మరణించాక మానవుడు ఎక్కడ కూర్చోవాలంటే తీర్పులో కూర్చోవాలి.
అయితే దేవుడిచ్చిన మహాకృప ఏంటంటే తన కుమారుడైన యేసు ప్రభుని ఈ లోకానికి పంపించి ఆ పాపమునకు శిక్ష ఆయనే అనుభవించి ఎవరైతే నమ్ముతారో వారిని ఉచితంగా రక్షించాలని యేసు ప్రభు ఈ లోకానికి మానవుడిగా వచ్చాడు. ఇప్పుడు ఎవరైతే విశ్వసిస్తారో ఎప్పటి లోపల చనిపోక ముందే ఎవరైతే రక్షణ సువార్తను విని వారి రక్షణ సువార్తను విని వారు సువార్త వినేటప్పుడు యేసుప్రభు మాటలు ఎవరైతే తాకుతారో అప్పుడు ఆలస్యం చేయక, అప్పుడు వాయిదా వేయక ఇంకొకసారి నమ్ముకుంటానులే అనే పద్ధతి కాకుండా ఎప్పుడైతే విశ్వసిస్తారో వారికి ఉన్న ఆ తీర్పును అప్పుడే దేవుడు కొట్టేశాడు. హల్లెలూయా. ఒకవేళ రక్షణ సువార్త విన్నబడ్డాక కూడా మాకు కాదులే, మాకు సంబంధం లేదులే, మాకు సంబంధించింది కాదులే అని వాయిదా వేసేస్తారో, వాయిదా వేసేసి చనిపోతారో, చనిపోయిన తర్వాత తీర్పులోని కూర్చుంటారు. ఆ తీర్పులో తీర్చబడిన తర్వాత అగ్ని ఆరదు, పురుగు చావదు అనే స్థలంలో వెళ్ళిపోతారు. అయితే యేసునందు చనిపోక మునిపే ఎవరైతే నమ్ముకుంటారో వారికి ఆ తీర్పులోనికి పోకుండా జీవములోనికి దాటి ఉన్నాము. హల్లెలూయా. మనమందరం ఆయన యందు విశ్వాసం ఉంచాము కనుక మనకి ఇప్పుడు ఏమి లేదంట ఇప్పుడు. కాబట్టి మరణం అంటే ఇప్పుడు మనకు భౌతిక మరణం, శరీరానుసారానికి మరణించే మరణం ఏదంటే ఆత్మ శరీరము వేరైపోవడమే మరణం. అర్థమవుతుందే? ఆత్మ శరీరము వేరైపోవడమే మరణం. కాబట్టి ఆ నరకం ఏంటంటే దేవునికిని మనిషినికి వేరైపోవడమే. ఆ నరకంలో దేవుడు ఎప్పుడు కూడా ఉండడు, అక్కడ వేదన స్థలం కనుక. కాబట్టి దేవుని రాజ్యములో ఆయన నిత్యము ఉంటాడు. ఆ చోటికి మనలను తీసుకెళ్తాడు. అక్కడ ఆనందమును దుఃఖమును ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి ఆనాడు ఆదాము అవ్వ పాపం చేసినప్పుడు దేవుడు వేరైపోయాడు. అర్థమవుతుందే? అప్పుడు దాకా 2వ అధ్యాయం దాకా ప్రతి దినము దేవుడు ఆదాము అవ్వతో మాట్లాడుతూ ఉన్నాడంట. సాయంకాలం పూట నిత్యము వాళ్ళతో సంభాషిస్తూ వెళ్తూ ఉన్నాడు. ఎప్పుడైతే పాపం చేశారో అప్పుడు దేవుడు మరి అన్నాడు కూడా వారితో ఏం లేదంట, సహవాసము కోల్పోయారు. ఇప్పుడు ఆ సహవాసం ఏదైతే కోల్పోయామో మరలా యేసుక్రీస్తు ప్రభు ద్వారా దేవునితో సహవాసం చేయడానికి వీలు కలిగింది మనకి. హల్లెలూయా చెప్పం గట్టిగా. ఈ మాట మనం చదువుకుని మిగుద్దాం. ఎక్కడంటే రోమిలు రాస్తాడు. ఇప్పుడు యేసు ప్రభుతో కూడా ఆనాడు ఆ సంబంధం ఎప్పుడైతే కోల్పోయారో ఇప్పుడు యేసు ప్రభు ద్వారా దేవునితో సహవాసం కలిగి ఉండడానికి మనకు వీలు పడింది. రోమిలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో రాస్తాడు, చక్కగా రాస్తాడు. చదవండి ఒకసారి. కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి ఎవరి ద్వారా యేసు ద్వారా ఎవరితో? దేవునితో సమాధానము కలిగి ఉందుము. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఆనాడు ఆదామవ్వ ఎడబాటు వచ్చేసింది. ఎవరికి? దేవునికిని ఆదాముకిని. పాపం ఎప్పుడైతే ఎంటర్ అయిందో ఈ పాపం ఏం చేసిందంటే దేవుని నుండి వేరు చేసేసింది. దేవుని నుండి వేరు చేయడమే మరణం. అంటున్నారా? పండు తిను దినమున నిశ్చయముగా మీరేమవుతారు అంటే దేవుడు వేరైపోవడం, అది కూడా మరణం అనే రాయబడి ఉంటుంది. అయితే ఆ ఎడబాటును ఇప్పుడు కూడా మనలో ఏముంది? ఆదాము చేసిన పాపమే ఎక్కడుందట? మన అవయములో ఉంది. కాబట్టి మనకు కూడా తీర్పు ఉందా లేదా? కాబట్టి యేసు ప్రభు ఇచ్చిన గొప్ప అవకాశం ఏంటంటే మన పాపములన్నీ కూడా తీసివేసి ఈ ఎడబాటు ఏదైతే ఉందో దేవునికిని దూరస్తులమై ఉండగా ఇప్పుడు దేవుడు మనలను, యేసు ప్రభు మనలను ఎవరితో కలుపుతున్నాడంట? దేవునితో సహవాసము. హల్లెలూయా. అందుకనే మనం ప్రార్థన చేసేటప్పుడు దేవుణ్ణి ఏమని పిలుస్తాం? ఇప్పుడు మనం తండ్రి అని పిలుస్తాం, అవునా కదా? ఇప్పుడు ఏమో ఏర్పడింది మనకి? ఇప్పుడు సహవాసం ఏర్పడింది, సంబంధం ఏర్పడింది.
అర్థమవుతుంది లేదా? మనం ప్రార్థన చేయడం ముగించేటప్పుడు యేసు నామములో ప్రార్థిస్తున్నాం ఏమంటాం? తండ్రి అని. దేవుణ్ణి ఏమని పిలుస్తాం ఇప్పుడు? తండ్రి అని. అయితే మునుపు ఆయనకు మనకు ఏ సంబంధము లేదు. ఇది ఎక్కడ ఏర్పడింది? పాపము ద్వారా ఏర్పడింది. అయితే ఇప్పుడు ఆ పాపాన్నే యేసు ప్రభు ఏమైపోయాడు? ఏం చేశాడు? తీసివేసేశాడు. ఆ పాపము పరిహారం దేవుడిచ్చాడు. కాబట్టి యేసునందు విశ్వాసం ఉంచిన వారు నేరుగా తండ్రితో సహవాసం కలిగి ఉంటాము. అందుకని ఎబిసిలు రాసిన పత్రిక చాలా చక్కగా చెప్తాడు. ఒకసారి మునుపు మీరు దూరస్తులు అంటాడు. ఎబిసిలు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 12-13 వచనంలో చాలా చక్కగా వివరిస్తాడు. చూడండి, ఎబిసిలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12-13 వచనం. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు ఎవరు లేని వారంట? ఈ లోకంలో జీవిస్తున్న మనకు, పాపములో ఉన్న అప్పుడు దాకా మన స్థితి ఏంటంటే దేవుడు లేని వారునై ఉండి ఎవరికంట? చూడండి, దేవునికి మనకు ఏమైంది? ఎడబాటు, దూరస్తులై ఉండడం అనేది అప్పుడున్న పరిస్థితి. అమ్మ అర్థమవుతుందా? ఆనాడు ఆదాముకి కలిగిన పరిస్థితే. ఆదాము కూడా పాపం చేసినప్పుడు దేవునికి వారికి ఏమైపోయిందంట? ఎడబాటు వచ్చేసింది. ఆ రీతి ఉన్న స్థితే మంది కూడా పాపాన్ని బట్టి. కాబట్టి అక్కడ చక్కగా రాస్తాడు, లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకి ఏమై ఉన్నారంటే ఇప్పుడు చదవండి ఆ మాట. 12వ అధ్యాయం లాస్ట్ లైన్లో ఏమంటాడు? క్రీస్తుకి ఏమై ఉన్నామంట? దూరస్తులై ఉండి ఉన్నారని జ్ఞాపకం చేసుకోండి. అయితే ఇప్పుడు 13వ వచనంలో ఏమంటాడు? అయినను మునుపు దూరస్తులై ఉన్న మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన ఏమై ఉన్నామంట? సమీపస్తులై ఉన్నాము. ఎవరి దగ్గరికి? దేవుని దగ్గరికి మనం చేరుకున్నాము. దేవునితో సంబంధం ఏర్పడింది, దేవునితో సహవాసం ఏర్పడింది. అయితే పాపము మనల్ని ఏం చేసి పెట్టిందంటే దేవునికి మనకుని దూరం చేసేసింది. పాపము ఏళ్తున్నప్పుడు మనం మంచి చేయాలనుకున్నా చేయలేకపోతున్నాం. ఇతరులను దూషించకుండా ఆగదామనుకుంటే కూడా ఆగట్లేదు, దానికే బానిసలైపోతున్నాం. అట్లా ఉన్న పరిస్థితి. అయితే ఇప్పుడు దేవుడు ఆ బానిసత్వంలో నుండి మనల్ని విముక్తి చేసి పాపాన్ని తీసివేసి దేవునితో సమాధానపరిచాడు. హల్లెలూయా. కాబట్టి మునుపు దూరస్తులై ఉన్న మీరు ఇప్పుడు యేసు రక్తము ద్వారా దేవుని యొద్దకు రాగలిగాం, దేవునితో సమాధానపరచగలిగాం. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనకు నిత్య జీవం ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు మనం ఇప్పటిదాకా చదివింది ఏంటంటే మానవునికి జన్మ ఒక్కసారే, ఆ మీదట మానవునికి మరణము ఒక్కసారే, ఆ తర్వాత మానవునికి ఏముందంట? తీర్పు ఉంది. ఇది మానవుని స్థితి. అయితే ఈ అంత్యకాలమందు యేసుప్రభు ఈ లోకానికి వచ్చి ఆ పాపాన్ని తీసివేయడాన్ని బట్టి ఎవరైతే ఆయన యందు విశ్వసిస్తారో వారు ఆ తీర్పులోనికి పోకుండా మరణించక మునిపే విశ్వసించిన వారు. లేదు చెప్పండి. మరణించక మునిపే క్రీస్తునందు విశ్వసించేవారు ఇంకా మరణించిన తర్వాత ఏం చేయగలరు? రక్షణ అనేది మానవునికి ఇక వారికి సువార్త వినిపించదు. అర్థమవుతుందా? వారికి దేవుడు అని ఎవరో కూడా తెలియదు. ఇంకా అన్నీ కూడా సైలెంట్ అయిపోతుంది. వారు ఒక విశ్రాంతికి వెళ్ళిపోతున్నారు మరణించిన తర్వాత. కాబట్టి మరణించక మునిపే వారి రక్షణ వారు పొందుకుంటే ఆ తీర్పును తప్పించుకుంటారు.